చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంటీ, నాకు బిర్యానీ ఎక్కువ పెట్టారు, కాస్త తీసేరా. మళ్ళీ ఎంగిలైతే కష్టం. అయ్యో, అందులో ఎక్కువే ఉంది బాబు. కుర్రాళ్ళు ఆ మాత్రం తినలేరా? కష్టం ఆంటీ, నేను కాస్త తక్కువే తింటాను, అందుకు. ఏంటమ్మా ఇది? ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఎస్, తప్పే ఉంది బేటీ. సహపంక్తి భోజనం అంటే ఇదే. ఒకే భోజనాన్ని అందరూ ఒకేలా తినడమే మన ఆచారం. అయినా ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఎంగిలి కాదులే, తినండి సాబ్, తినండి. ఆహా, బిర్యానీ ఎవరు చేశారా ఆంటీ? సూపర్ గా ఉంది. సానియానేనా? లేదు, అన్నీ అమ్మేనే చేసింది. ఆంటీ, అన్నం తినడానికి ముందు సానియా పాట పాడింది. తినేటప్పుడు మీరేమన్నా మంచి కథ చెప్పండి. నేనా? కథ? అయ్యో, నాకు కథలు రావు బాబు. అవును, మీ సాహిత్యంలో ప్రేమ కథలేం లేవా? మీ వాళ్ళు ప్రేమ గురించి అసలేం చెప్పరా? ఎందుకు లేవు? లైలా మజ్నుల కథ మాదే కదా. కదా? అవునాంటీ, ఇద్దరిలో ముందు ఎవరికి ఎవరి మీద ఫస్ట్ ప్రేమ పుట్టింది? ప్రేమ ఒకరికి పుట్టడం ఇంకొకరికి పుట్టకపోవడం అనేది ఉండదు బాబు. ఇద్దరి మనసుల్లో ఉంటేనే అది ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ పెరుగుతుందంటే అర్థం ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టనే. ఇప్పుడు ఆ కథ ఎందుకు అమ్మీ? ఇది కథ కాదు బేటీ, చరిత్ర. చరిత్ర అన్నది మర్చిపోవడానికి కాదు సానియా, అదక్కడితో ఆగదు. మళ్ళీ మళ్ళీ అది తన ఉనికి ఎప్పటికీ చూపిస్తూనే ఉంటుంది. హిస్టరీ రిపీట్స్. అత్తయ్య, నువ్వన్నట్టు చరిత్ర మళ్ళీ రిపీట్ అయ్యేటట్టయితే ఇప్పుడు ఆ లైలా ఎవరో? ఆ మజ్ను ఎవరో? పాపం, ఆ మజ్ను ఈ లైలా కోసం, ఆమె ప్రేమ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో. గాడ్, ఏంటి నాకీ పరీక్ష? అటు యాక్సెప్ట్ చేయలేను, ఇటు రిజెక్ట్ చేయలేను. అమ్మీ, ఆ దేవుణ్ణి కాదు నిన్ను అనాలి. అసలెందుకు వీళ్ళని భోజనానికి పిలిచావు? అలా జరిగింది. అందరికి ఇవ్వు బేటీ. అఖిల, అమ్మో, నా వల్ల కాదు, పొట్ట పగిలేలా ఉంది. అమ్మా అఖిల, అరటిపండు డైజెషన్ కి మంచిది, తిను. మనం లేచి దూరంగా వెళ్తే అక్కడికొచ్చిస్తుంది, అప్పుడు అడిగేయచ్చు.
రే రాహుల్, అరటి పంటరా. మామయ్యా, సైలెంట్గా ఉండలేవా? నాకు తెలీదా అరటిపండు తీసుకోవాలని? రాహుల్, బా, ఈయన వదిలేలా లేడే. అందుకే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారన్నా లవ్లో పడాలి అనేది. వాడేదో డీప్ గా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు సానియా, నువ్వు వెళ్ళి ఇవ్వమ్మా. నువ్వత్తా యూత్ కి కావాల్సిన దానివి. ఎస్, రా 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 రా. చూసావా, రాకూడదనుకున్న నిన్ను ఎలా దగ్గరికి రప్పించాను. ఇలాగే కాసేపు. పండు ఇక్కడుంది, అక్కడ లేదు. పండు, థ్యాంక్స్ అమ్మమ్మా ఫర్ దిస్. సానియా, మా ఫంక్షన్లో మిస్ అయ్యావు. కనీసం మీ ఫంక్షన్లోనైనా బావని అడుగు. ఇప్పుడు మిస్ అయితే మాత్రం నేను ఊరుకోను, ముందే చెప్తున్నా. చాలా బాగుందండి, మర్చిపోలేని మంచి ట్రీట్ ఇచ్చారు. అమ్మా అమ్మా, బిర్యానీ. మా అఖిలకి మీ బిర్యానీ స్టైల్ చాలా బాగా నచ్చిందండి. ఎలా చేశారో నాకు నేర్పించండి. ఇందాకటి నుంచి ఒకటే చంపేస్తోంది. అయ్యో, బిర్యానీ గురించి చెప్పాలంటే మా సానియానే చెప్పాలి. ఎందుకంటే నాకంటే తనే బాగా చేస్తుంది బిర్యానీ. అవునా? అవునా? సానియా, మరి మన ఇంట్లో బిర్యానీ ఎప్పుడు చేస్తావు? ఏ తిన్నది అరగలేదా? అదే ఇందాకనే తిన్నావు కదా, ఇంకా అరగలేదు, అప్పుడే అడుగుతున్నావేంటి అంటున్నాను. సార్, గ్రీన్ టీ ఇవ్వమంటారా? అయ్యో బాబోయ్, ఇంకానా? నా వల్ల కాదమ్మా. అరుగుతుంది సార్. ఎస్ డాడ్, మా షూటింగ్ లో కంపల్సరీగా ఫుడ్ తర్వాత గ్రీన్ టీ ఉంటుంది. అవునా? సరేనమ్మా, అలాగే కొంచెం కొంచెం ఇవ్వు. దేవుడా, ఇదే మంచి ఆపర్చునిటీ. సానియా దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి. కానీ ఎలా? సానియా చిన్నప్పటి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా ఫాతిమా గారు? ఉన్నాయండి. ఏవి ఒకసారి చూపించండి, చూడాలనుంది. అబ్బా, ఆ? ఏంటి బావా, ఏమైంది? ఏమైందిరా? నాలుక కొరుక్కున్నా. కొంచెం కాఫీ పొడి వద్దుకోండి బాబు. మీరు వెళ్ళి ఆల్బమ్ తండి, కాఫీ పొడి నేను తెచ్చుకుంటాను. ఇప్పుడే వస్తాను. ఇప్పుడు బావ వంటగదిలోకే వెళ్తాడు. సానియా తను ఇద్దరే ఉంటారు. సానియా అడిగేస్తుంది, రాజీ ఎక్కడికి? కూర్చో. నువ్వు వెళ్తే అక్కడ బావని ఎలా అడుగుతుంది సానియా? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఊరికే నీతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? సానియా, ఏం తెలియనట్టుగా నటించుకో.
నేను అడగబోయేది ఏంటన్నది నీకు తెలుసు. ఇన్ఫాక్ట్ నిన్ను నటించొద్దు అంటున్నాను కానీ నిజానికి నేనే నటిస్తూ ఉన్నా. ఐ మీన్ అదే ధైర్యవంతుల్లా బిల్డప్ ఇస్తున్నా. ఇప్పుడు కూడా డైరెక్ట్గా నీ ఫేస్ చూసి చెప్పలేకే ఇటు తిరిగాను. కానీ దిస్ ఈజ్ రైట్ టైం సానియా. ఇప్పుడు కూడా చెప్పకపోతే నా అంత అన్లక్కీ ఫెలో ఇంకెవ్వరూ ఉండరు. అందుకే చెప్పేస్తున్నా. రా బేటీ. నిన్ను ఏ క్షణంలో చూశానో నాకు తెలియదు కానీ ఆ క్షణమే నా గుండెల్లో నువ్వు ఫిక్స్ అయిపోయావు సానియా. ఈ విషయం కూడా నాకు రీసెంట్గానే అర్థమైంది. నిజం చెప్తున్నాను, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు యూ. ఐ లవ్ యూ. ఇంతకన్నా నేను చెప్పలేను. అందుకే నా ఫీలింగ్స్ని ఈ లెటర్లో రాశాను. అది నీ పర్సులో పెడతా. నువ్వు చూసి ఆలోచించి లేట్ చేయకుండా నాకు రిప్లై ఇవ్వు. పొరపాటున కూడా నో అని మాత్రం చెప్పకు ప్లీజ్ సానియా. ఓ, నువ్విక్కడున్నావంటే నేను చెప్పింది వినలేదన్నమాట. అయినా సరే లెటర్ ఉందిగా, రిప్లై ఇచ్చి తీరాలి. నీ చేత ఫోన్ ఎలా చేయించాలో నాకు తెలుసు సానియా. ఇది ఐపీఎస్ బుర్రా. అవునా, సరే ఆలోచిద్దాం. ఇంతకీ అఖిల ఏది? అఖిల వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో. సరే, టీ అయిందేమో, వెళ్ళి చూడు. మేం బయలుదేరుతాం. సరే అండి. అఖిల, అఖిల, ఏమైంది? అఖిల, ఏంటి ఏమైందో చెప్పు. చెప్పకుండా ఇలా తెలుస్తుంది. ఏమైంది? నాకు గుండె నొప్పిగా ఉంది రాజీ. ఏం అర్థం కావడం లేదు. ఏడుపొస్తుంది. అయ్యో, ఏంటమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కర్లా, ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే, నువ్వు వేడవకు. పద పద, వెళ్దాం పద. అరవింద్, మనం ఇంటికి వెళ్దాం పద. ఏమైందమ్మా? ఏం లేదు, అఖిలకి కళ్ళు తిరుగుతున్నాయంట, బాగోలేదు అంతే. రోహిణి, అరవింద్, పదండి వెళ్దాం.
అఖిల పద, నేను పట్టుకుంటాను. బావా ఏమైంది అఖిలకి? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దామా? వద్దు అంటున్నానుగా. వద్దు. అంతగా పోయే పరిస్థితి వస్తే నేనే చెప్తా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. పద రాజీ. సారీ ఫాతిమా గారు, అఖిల అంతే. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. ఏమీ అనుకోకండి. పర్లేదు మేడం. సరే జాగ్రత్తమ్మా. వస్తాం సానియా. రాహుల్ పద. తను జాగ్రత్తమ్మా. వన్ సెకండ్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటా. ఓంట్ డిసప్పాయింట్ మీ. ఐ నో యూ విల్ నాట్. బాయ్. నిజం చెప్తున్నాను. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు యూ. ఐ లవ్ యూ. సార్, సార్, ఎన్నారైనా ఏమంటున్నాడు ఆ భిక్షు? ఏడివాడు చెప్పు నారాయణ. భిక్షు ఏమయ్యాడు? రాజేంద్ర వచ్చాడా? వచ్చాడు సార్. ఏదో నేను వచ్చేదాకా వదలని చెప్పానంటగా. రమ్మండ్రా. ఎంత చెప్పినా వినకుండా తాళం బద్దలు కొట్టి భిక్షుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తారో చేసుకోండి. పదరా భిక్షు. అన్నా, మీతో చెప్పమంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, చూపించుకో అన్నాడు సార్. మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నందుకు సిగ్గుగా ఉంది సార్. వాడిని ఏం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం సార్. ఆ టైంలో నాకెందుకు కాల్ చేయలేదు? చేశాను సార్, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నారాయణ, ఆ సెల్ క్లోజ్ చేయొద్దు. ఓపెన్ చేసుంచు. వాణ్ణి తెచ్చి లోపలేశాకే మళ్ళీ లాక్ చేయాలి. సార్, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచనలు లేవు నారాయణ. ఏదైనా చేసే ముందు ఆలోచించాల్సింది క్రిమినల్, పోలీస్ కాదు. రెడీగా ఉండండి. వాడితోనే తిరిగి వస్తాను. Hey!
రే భిక్షు, ఎక్కడ్రా? భిక్షు, రాయ్ భిక్షు, ఎక్కడ్రా? రే ఎవడ్రా అది? ఆ? రై అన్నా రాస్కెల్, పారిపోతున్నావా? నా కస్టడీ నుంచి పారిపోతావా? ఎన్ని గుండెలరా నీకు? పట్టుకోలేననుకున్నావా? నీ రాజేంద్రకి భయపడి వదిలేస్తాననుకున్నావా? పదరా స్టేషన్కి. ఏయ్, వదిలు నన్ను. ఏయ్, ఏయ్, రా. వదిలు. రాయ్ రేయ్ భిక్షుని వదలరా. దించరా చెయ్యి. నీ చెంచా భరత్ గాన్ని అనుకున్నావా? రాహుల్, రాహుల్ ఐపీఎస్ ఇక్కడ. చీరేస్తా. రేయ్ ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ స్టేట్ ని షేక్ చేసే లీడర్ నని ఫీల్ అయ్యే ఓ చిల్లర గుండావి. రేయ్ ఏయ్, నువ్వు అడ్డాకూలీగా ఉన్నప్పటి నుంచి ఏం చేశావు, ఎవరిని చంపావన్న రికార్డ్స్ మొత్తం నా దగ్గరున్నాయి.